గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో కౌటిల్యుని అర్థశాస్త్రం 6వ భాగం. పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశాన్ని గురించి మనం గత కొన్ని నెలలుగా చర్చించుకుంటున్నాం. అయితే 5వ భాగంలో చివరగా మనం దేని గురించి మాట్లాడుకున్నామో ఒకసారి నెమరు వేసుకున్నాం. దూతలు అధికారాల గురించి మాట్లాడుకున్నాం. దూతలు చేయాల్సిన పనులు, వారికి ఇవ్వాల్సిన శిక్షణపై కూడా కౌటిల్యుడు సమగ్రంగా వివరించారు. దూతగా నియమితుడైన వ్యక్తి తాను వెళ్తున్న దేశానికి సంబంధించిన కాలమాన పరిస్థితులు, ఆర్థిక సామాజిక స్థితిగతులు, ఆ దేశం బలాలు బలహీనతలు వంటివన్నీ సమగ్రంగా అధ్యయనం చేసుకోవాలని సూచించారు. ఆ రోజుల్లో వారు గమ్యస్థానానికి అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. అలా ప్రయాణిస్తున్న సమయంలో మార్గ మధ్యంలోని అటవీ రాజ్యాల రాజులను కూడా కలుస్తూ వారిని పలకరిస్తూ వారితో స్నేహం పెంచుకోవాలని కౌటిల్యం చెబుతోంది. అలాగే తాను దూతగా వెళ్లిన దేశం రాజు తనను ఎలా ఆహ్వానించాడు, ఏ విధమైన ఆదరణ చూపిస్తున్నాడు వంటి అంశాలన్నీ గమనించాలన్నాడు. ఎదుటి రాజ్యం సాధారణంగా ఆహ్వానించడం లేదంటే ఆ రాజు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కౌటిల్యుడు సూచించారు. రాజు తనకు సరైన గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా తన పట్ల దురుసుగా ప్రవర్తన, దూత పట్ల అనుసరించాల్సిన వైఖరిని ఆ రాజుకు గుర్తు చేస్తూ జాగరూకుడై ఉండాలని కౌటిల్యం చెబుతోంది. తాను స్వదేశానికి తిరిగి వెళ్లకుండా ఆ రాజు నిర్బంధించినట్లయితే తమ రాజ్యానికి లేదా రాజుకు పొంచి ఉన్నట్లు గమనించాలని కౌటిల్యుడు చిత్రీకరించారు. ఆ రాజు అలాంటి వైఖరి అనుసరిస్తుంటే తమ రాజుకు సరైన సమాధానం ఇవ్వాలని ఆలోచిస్తున్నాడా, లేక ఆ రాజ్యంపై ప్రత్యక్షంగానే దాడి చేయాలని యుతున్నాడా, అది కాకపోతే అటవిక రాజ్యాలతో చేతులు కలిపి దండయాత్ర చేయాలని యోచిస్తున్నాడా అన్న అంశాలు విశ్లేషించాలని ఆయన చెబుతారు. అంతేకాదు దూతను సురక్షితంగా వెలుపలికి పంపాలన్న దౌత్య నియమావళిని కూడా ఆ రాజుకు చేయాల్సి ఉంటుందని కౌటిల్యం చెబుతోంది. దూతల ప్రవర్తన అదెలా, దూతగా తన నియామకం ధృవీకరణ కోసం వేచి ఉండే సమయంలో ఎలా ప్రవర్తించాలి, నియమితుడైన తర్వాత ఎలా ప్రవర్తించాలి అన్నవి కూడా సూచించాడు. తాను దూతగా వ్యవహరిస్తున్న దేశానికి సంబంధించిన సమాచారాన్ని క్రమం తప్పకుండా రాజుకు తెలియజేస్తూ ఉండాలని కౌటిల్యుడు చెబుతాడు. మిత్ర దేశంలో పనిచేస్తున్నట్టయితే శత్రు రాజ్యాలను ఏకాకులుగా చేసే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ శత్రు దేశాల దుశ్చర్యల గురించి ఆ రాజుకు సమాచారం అందించాలంటారు. మిత్రదేశమే అయినా అది శత్రుదేశాలతో చేయి కలుపుతున్నదా, శత్రుదేశాల ఆకర్షణలకు లోనవుతున్నదా అన్న అంశం కూడా పరిశీలించి రాజుకు తెలియచేయాలి. రాయబారులకు వారు నిర్వహించాల్సిన కార్యకలాపాల్లో చక్కని శిక్షణ కూడా అందించాలని కౌటిల్యుడు నిర్దేశించారు. అదండి 5వ భాగంలో చివరిగా మనం దృశించినటువంటి అంశం. ఈ రోజు 6వ భాగం ఒడంబడిక ఒక ఆయుధమే అంటున్నారు కౌటిల్యుడు. సమేహి లాభే సంధిః స్వాద్విషమే విక్రమో మతః సమహీన విశిష్టాన మ్యుత్యుక్తాః సంధి విక్రమాః. అంటే సములకి మధ్య, హీనులకి మధ్య, బలవంతులకి మధ్య లాభం సమంగా ఉంటే సంధి చేసుకోవాలి. లాభంలో హెచ్చుతగ్గులుంటే యుద్ధం చెయ్యాలి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. బల నిరూపణ, చెలిమి, శత్రుత్వాన్ని నిరోధించడం, ప్రయోజనం ఏదైనా ఇరుగు పొరుగు దేశాలతో సంధులు ఒడంబడికలు ఏ దేశానికైనా తప్పవు. పొరుగు దేశం, మిత్ర దేశం, సామంతరాజ్యం ఇలా భిన్న వర్గీకరణలోకి వచ్చే దేశాలతో కుదుర్చుకునే ఒడంబడికల స్వరూప స్వభావాల్లో తేడా ఉంటుంది. వివిధ దేశాలు స్వీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం పన్నే వ్యూహాలు, వేసిన ఎత్తుగడలు ఒడంబడికల్లో ప్రతిఫలిస్తాయి. విదేశాలతో ఒడంబడికలు కుదుర్చుకునే సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా చర్చలు జరపాలి వంటి అంశాలన్నీ కౌటిల్యుడు సవివరంగా ప్రస్తావించాడు. 2 దేశాల మధ్య కుదిరే ఒడంబడిక లక్ష్యం తక్షణ ప్రయోజనాలు కాదు, దీర్ఘకాలంలో సాధించే లబ్ధి కూడా పరిగణలోకి తీసుకోవాలన్నది కౌటిల్యుని సూత్రీకరణ. ప్రయోజనాలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే ఒడంబడిక లక్షణాలు, విధి విధానాలకు రూపకల్పన చేయాలన్నది ఆయన అభిప్రాయం. ఒకవేళ ఒత్తిడులకు లోబడి ఏదైనా ఒడంబడిక కుదుర్చుకోవాల్సి వస్తే దానివల్ల ఏర్పడే పరిణామాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల కూడా ఆలోచించాలి. ఏదైనా ఒడంబడిక వల్ల నష్టం ఏర్పడే పక్షంలో భవిష్యత్తులో దాన్ని లాభంగా మార్చుకునే మార్గాలు అన్వేషించాలి. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండడం, శాంతి స్థాపన, శత్రువుకి లొంగిపోయి శాంతిని పునరుద్ధరించుకోవడం వంటివి ఒడంబడికల సాధారణ లక్ష్యాలై ఉంటాయి. అలాంటి లక్ష్యాలను ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుందని కౌటిల్యుని సూత్రీకరణ. ఒక సామంతరాజు ఒప్పందాన్ని ఉల్లంఘించి శత్రువుతో చేయి కలిపి తిరిగి మన దారికి వచ్చినట్టయితే అతనితో మైత్రిని
పునరుద్ధరించుకునేందుకు చేసే చర్చలు భిన్నంగా ఉంటాయి. స్థూలంగా ఒడంబడికలు రెండు రకాలు: షరతులేవి లేకుండా కుదుర్చుకునేవి, షరతులు లేదా నిబంధనలతో కూడినవి. ఈ ఒప్పందాల్లో కొన్ని ఉభయతారకంగా ఉండేవి, మరికొన్ని ఒక పక్షానికి మాత్రమే ఎక్కువ ప్రయోజనం చేకూర్చేవి ఉంటాయి. లాభ నష్టాలు రెండు పక్షాలకు సమంగా ఉండే ఒడంబడికలు మొదట వర్గీకరణలోకి, లాభ నష్టాల్లో ఒకరికి అధిక ప్రయోజనం కలిగించి వేరొకరికి పరిమిత ప్రయోజనం సమకూర్చేవి రెండో వర్గీకరణలోకి వస్తాయని కౌటిల్యుడు చెప్పాడు. ఒక బలహీనుడు లేదా సోమరి తేలిగ్గా లొంగ తీసుకోగల స్వభావం గల రాజుల విషయంలో పెద్దగా కలత చెందాల్సిన పని ఉండదు. వారితో ఎలాంటి షరతులు లేని ఒప్పందాలు కుదుర్చుకుంటే సరిపోతుంది. అలాంటి రాజ్యాలను బలహీన స్థితి చూసి దెబ్బతీయడం ద్వారా సామంత రాజ్యాలుగా మార్చుకోవచ్చు. కానీ ఒక తెలివైన రాజు విషయంలో మాత్రం ఒప్పందాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించాలి. తెలివైన రాజు ఎవరైనా ఒక ఒప్పందం ద్వారా తనకు వచ్చే ప్రయోజనాలు పరిశీలిస్తాడు. ముఖ్యంగా తనపై శత్రుదేశాలు ఏవైనా యుద్ధానికి దిగితే ఒడంబడిక కుదుర్చుకున్న రాజు తన మద్దతుకు వస్తాడా, ఉభయ రాజ్యాల్లోని వనరులను రెండు రాజ్యాలకు ఉపయోగకరంగా ఉండే రీతిలో ఉపయోగించుకోగల అవకాశం ఉన్నదా వంటి అంశాలని పరిశీలిస్తాడు. ఇలా షరతులతో కూడిన ఒప్పందాలు 7 రకాలుగా ఉంటాయని కౌటిల్యుడు వర్గీకరించాడు. ప్రదేశం, సమయం, లక్ష్యం వీటిలో ప్రధానమైనవి. ప్రదేశం, ఉభయులు ఉమ్మడి శత్రుడిని ఎక్కడ ఏ విధంగా ఎదుర్కొనాలి వంటివి ఒప్పందంలో పొందుపరుచుకుంటారు. సమయం, శత్రురాజు అనారోగ్యం పాలైన, ఆ రాజ్యంలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా అలాంటి బలహీన పరిస్థితిని చూసి దెబ్బతీయాలన్నది ఒప్పందంలో భాగం అయి ఉంటుంది. రామాయణంలో రామస్ప్రియుల మైత్రిని చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. లక్ష్యం శత్రురాజును దెబ్బతీయడం ఉభయుల ఉమ్మడి లక్ష్యంగా ఉంటుంది. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. శృంగారధార చేరుకు హాయి సమయమిదే. కాంక్షలన్నీ తీరిపోగా కొంటెగాని జంటైపోతాగా. చూసి నింగితారా మనసే నిమిరి నిమిరి మగ పొత్తుల్లోన వాలింది నెమలిక. సొగసె తడిమి తడిమి నిన్నెత్తుకుపోనా మాయాలో కందాక. మనసే నిమిరి నిమిరి మగ పొత్తుల్లోన వాలింది నెమలిక. సొగసె తడిమి తడిమి నిన్నెత్తుకుపోనా మాయాలో కందాక. జన్మాల బంధం ఫలించగా చేరానిలాగా నీ చెంతగా. లోకాలే దాటేశా నీ ప్రేమే నాకు లోకంగా. చూసి నింగితారా తిమిత గుబులొచ్చిందే నా గుండెల్లో ఏం చేత. కడత నడత కొరత తెరచాటయ్యేలా చిక్కవే నా చేత. తిమిత గుబులొచ్చిందే నా గుండెల్లో ఏం చేత. కడత నడత కొరత తెరచాటయ్యేలా చిక్కవే నా చేత. రవ్వంతా నీ చింత తీర్చేస్తా రావి కొండంతా.
చెంత ఎన్నో నాళ్ళుగా వేచిన పండుగ కాలము చేరిన నా చెంత నిన్నే ఆలోచించి ఆరాధించి కన్నెను నేనంట నీలో వేడుక పెంచి వెన్నెల పంచి పున్నమినై ఉంటా నీలో నేనొక సగమై నీవే జగమై యుగములు కలిసుంటా గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 6వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశాన్ని గురించి మనం గత కొన్ని మాసాలుగా చర్చించుకుంటున్నాం. ఇంకా ఇందులో కొన్ని భాగాలుంటాయి. అయితే తర్వాత అంశం ఉమ్మడి ప్రయోజనమే తలమానికం అంటున్నారు. ఇది కొంచెం పెద్ద శ్లోకం. దేశాంపణ్య పత్తన గ్రామ ఖని సంజాతేన రత్నసార ఫల్గుకు పేన ద్రవ్య హస్తిబన ప్రజ సముద్ధేన యాన వాహనేన వాయద్బహుశ ఉపకరోతి తత్రభోగం యద్దండేన కోశేన వామహదుపకరోతి తన్మహో భోగం యద్దండకోశ భూమిరూపకరోతి తత్సర్వభోగం. అయితే ఈ శ్లోకం ద్వారా కౌటిల్యుడు మనకు చెప్పేది ఏమిటంటే, వాళ్లలో ఏ మిత్రుడు పణ్యాల చేత పట్టణాలలోను గ్రామాలలోను గనులలోను పుట్టిన వాటి చేత రత్నాల చేత శ్రేష్టమైన వస్తువుల చేత తక్కువ రకం వస్తువుల చేత కుప్యం చేత ద్రవ్య వనాల నుండి హస్తి వనాల నుండి వజ్రాల నుండి లభ్యమైన శకటాది యానాల చేత వాహనాల చేత అనేక విధాల ఉపకరిస్తాడో ఆ మిత్రుడు చిత్రభోగ మిత్రుడు అంటారు. అంటే దండకోశాల ద్వారా ఉపకరించేవాడు మహాభోగమిత్రుడు, దండకోశ భూముల చేత ఉపకరించేవాడు సర్వభోగమిత్రుడు అంటారు. కొత్త పదాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి, అర్థాలు కూడా. ఒప్పందాలు ఎంత అవసరమో ఒప్పందాల ఖరారులో లౌక్యం, విఘ్నత, సమయస్ఫూర్తి ప్రదర్శించడం అంతే అవసరం అన్నది కౌటిల్యుని వాచ. ఏ రెండు దేశాల మధ్య అయినా ఒడంబడికకు ఆ దేశాల మధ్య వాణిజ్య బంధం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, అటవీ వనరులు, జల వనరులతో పాటు అన్ని రకాల ప్రకృతి వనరులు ఉభయులకు ఉపయోగకరంగా ఉండే రీతిలో వినియోగంలోకి తీసుకురావడం, అందుకు దోహదకారి అయ్యే ప్రాజెక్టులు చేపట్టడం మూలాధారంగా ఉండాలి. ఉమ్మడి శత్రువు ఎవరిపై కత్తి దూసినా లేదా దండెత్తిన పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవడం, శత్రురాజ్యానికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రచారం నిర్వహించడం, ఉమ్మడి సైనిక కార్యకలాపాల నిర్వహణ వంటి కూడా ఇలాంటి ఒప్పందాల్లో కీలకంగా ఉంటాయి. ఒక రాజ్యం సుసంపన్నత అనేది చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లోని శాంతి భద్రతలు, ఇతర స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని కౌటిల్యుడు సూత్రీకరించాడు. పొరుగు రాజ్యాలు బలహీనంగా ఉంటే దాన్ని శత్రువులు అవకాశంగా తీసుకుని వశం చేసుకునే ప్రయత్నం చేస్తారని, అప్పుడు పక్కలో బల్యంలా నిలిచేందుకు శత్రురాజుకు చేజేతుల అవకాశం వచ్చినట్టేనని ఆయన చెబుతారు. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే బలవంతుడు, శక్తియుక్తులు గలవాడు అయిన రాజు చుట్టుపక్కల ఉన్న చిన్న బలహీన రాజ్యాలను తన వశంలోకి తెచ్చుకోవాలని, అందుకు సామదాన భేద దండోపాయాలు నాలుగింటిలో సందర్భాన్ని బట్టి తగిన అస్త్రాన్ని ఉపయోగించవచ్చునన్నది ఆయన సిద్ధాంతం. ఇంకా తనతో సమానమైన శక్తి కలిగి ఉండి ఎప్పటికైనా తనకు ప్రత్యర్థి కాగల అవకాశాలున్న మరో రాజుతో ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన రాజ్యాలను కూడా గనుల తవ్వకం, వ్యవసాయం, దిగుమతులు, పరిశ్రమల అభివృద్ధిలో సహాయపడడం ద్వారా చకచక్యంగా తమవైపు తిప్పుకోవచ్చునని కూడా ఆయన తెలిపారు. అంతేకాదు గనుల ద్వారా అర్థించే లాభాల్లో భాగస్వామ్యం కల్పించడం, ఉభయ రాజ్యాల మధ్య ఉన్న ప్రదేశంలో అడవులు పెంచి ఆ ఫలసాయాన్ని ఉభయులు పంచుకోవడం, వ్యవసాయ పారిశ్రామిక పరిజ్ఞానాన్ని ఇవ్వడం వంటి చర్యల ద్వారా కూడా మధ్యవర్తి రాజుకు వల వేయవచ్చునన్నారు. చూడండి ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో. ఇన్ని ప్రయోజనాలు సమకూరుస్తున్నందుకు ప్రతిగా తాను అతని నుంచి ఆశిస్తున్న సహాయ సహకారాలను కూడా స్పష్టంగా నిర్దేశిస్తూ షరతులతో కూడిన ఒప్పందాలు కుదుర్చుకోవచ్చునంటాడు. రెండు రాజ్యాలు ఒక సంధి లేక ఒడంబడిక కుదుర్చుకున్నప్పుడు నదీ జలాల పంపిణీ, వాణిజ్య మార్గాల ఏర్పాటు, ఉమ్మడిగా కోటలు, ఉమ్మడిగా నౌకాశ్రయాల నిర్మాణం వంటి అంశాలన్నీ పరిశీలించాల్సి ఏమిటి. 2300 సంవత్సరాల క్రితమే వీళ్ళు పారిశ్రామిక రంగం, నౌకాశ్రయాలు, వాణిజ్యం ఎంత గొప్పగా, అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉండేదో ఇలాంటి ప్రశ్నలని నాకు వస్తున్నాయి, కూడా వస్తాయనుకుంటాను. నేటి ఆధునిక తరంలో వలనే ఆ రోజుల్లో కూడా నదీ జలాల వివాదాలు ఉన్నాయనడానికి కౌటిల్యుని అర్థశాస్త్రంలో చోటు చేసుకున్న నదీ జలాల పంపిణీ ప్రస్తావనే సజీవ నిదర్శనం. రెండు దేశాల మధ్య వాణిజ్యం తేలిగ్గా సాగేందుకు వీలుగా వాణిజ్య మార్గాల నిర్మాణం గురించి ఆయన ప్రస్తావించారు. ఆయన జల మార్గాల కన్నా రోడ్డు మార్గాల అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారు. ఒక దేశం మరో దేశంతో వాణిజ్య మార్గాలు నిర్మించుకున్నప్పుడు ఆ మార్గంలో ఉండే ఇతర చిన్న దేశాలతో కూడా
ఆ వాణిజ్య మార్గాన్ని పంచుకునేందుకు అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయన ఇచ్చారు. అందుకేనండి చైనా అర్థశాస్త్రం బాగా వంట పట్టించుకున్నది. అందుకనే కదా బెల్ట్ అండ్ రోడ్ షేట్ కూడా చేస్తుందని మనకు తెలుస్తోంది. తర్వాత అంశం అపజయమే అనివార్యమైతే తయోరేక పురుషానుగ్రహే యో మిత్రం మిత్రతరం వానుగృహ్ణాతి సోతి సంధత్తే మిత్రాదాత్మ వృద్ధిం హి ప్రాప్నోతి క్షయ వ్యయ ప్రవాస పరోపకారాన్ ఇతరః ఉతార్ధచ్చ శత్రుర్వై గుణయమవేతి. ఈ శ్లోకంలో దీని అర్థం ఏమిటంటే ఇద్దరు రాజులు ఒక వ్యక్తికి సహాయం చేయడం జరిగినప్పుడు ఏ రాజు మిత్రునికి గాని ఎక్కువ మైత్రి ఉన్నవానికి గాని సహాయం చేస్తాడో అతడు ఎక్కువ లాభం పొందుతాడు. అనగా సహాయం పొందిన వాడు సహాయం చేసిన వాళ్ళలో ఎవరికి మిత్రుడో లేదా మిత్రుతరుడో అతనికి ఎక్కువ లాభం వస్తుంది. మిత్రుని వల్ల తనకు అభివృద్ధి కలుగుతుంది కదా. సహాయం చేసిన రెండో వానికి లభించేదల్లా క్షయం వ్యయం ప్రవాసం శత్రువుకు ఉపకారం చేయడం అనేవి మాత్రమే. శత్రువు తన పని పూర్తయిన తర్వాత చెడ్డగానే ప్రవర్తిస్తాడు. చూడండి ఎంత అద్భుతంగా ఇలాంటివన్నీ కూడా ఆయన నిర్వచించారు. రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు బలవంతుడైన రాజు బలహీనుడైన ప్రత్యర్థికి చెందిన సైనికులను బందీలుగా పట్టుకుంటాడు. ఏనుగులు అశ్వాలను స్వాధీనం చేసుకుంటాడు. యుద్ధ క్షేత్రంలో పరాధీనమైన సైనిక సంపత్తిని విడిపించుకోవడం కూడా రణనీతిలో ప్రధానమైనది. ఇందుకోసం పైచేయి సాధించిన రాజు బలహీనుడైన ప్రత్యర్థి కొన్ని కానుకలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో తానే లొంగిపోవాలా, కుటుంబ సభ్యులను అప్పగించాలా, కోశాగారాన్ని సమర్పించాలా, బంగారం వజ్ర వైడూర్యాలు కానుకగా ఇవ్వాలా, సైన్యాన్ని అప్పగించాలా అనే ఇవేవి కాకపోతే తమ భూభాగంలో కొంత భాగాన్ని స్వాధీనం చేయాలా, ఏదో ఒకటి బలహీనుడైన రాజు తెలుసుకోవాల్సి. ఇలాంటి విచికిత్స ఏర్పడినప్పుడు బలహీనుడైన రాజు ఏ విధమైన వైఖరి అనుసరించాలన్నది కౌటిల్యుడు సవివరంగా ప్రస్తావించారు. ఉదాహరణకి మహాభారతంలో ధర్మరాజు జూదంలో ఓడిపోయి ద్రౌపదిని దాయాదులకు అప్పగించాల్సి వచ్చిన సమయంలో ఆమె సంధించిన తన్నోడి సన్నోడేనా, తన్నోడి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అన్న ప్రశ్న ఇక్కడ ప్రస్తావనీయం. ఏ రాజైనా తాను ఓడిపోయిన తర్వాత భార్య లేదా సంతానాన్ని శత్రురాజుకి బానిసగా అప్పగించడం నైతిక విరుద్ధం. ముందుగా భార్యని, బంధుజనాన్ని, సర్వసంపదలను ఓడిన తర్వాత తాను ఓడిపోయినట్లయితే అది ధర్మబద్ధం అన్నది మహాభారతం ఇచ్చిన సందేశం. ఇలా తన బలగాలని, సంపదలను అప్పగించే సమయంలో వాటిని తదుపరి దశలో విడిపించుకునే మార్గాలు కూడా అన్వేషణ. ఆ అంశాన్ని సంధి ఒడంబడికలో పొందుపరచాలని కౌటిల్యుడు సూచించాడు. ఇక మిత్రుడు ఒడంబడికలు ఆ అంశం ఎలా ఉందో కూడా చూద్దాం. ఏ దేశానికైనా మిత్రరాజులను ప్రమాదకరమైన వారు, కష్టాల్లో ఉపయోగపడేవారు, అత్యుత్తమ మిత్రులుగా వారిని వర్గీకరించవచ్చునని కౌటిల్యుడు చెప్పాడు. ఈ 3 వర్గీకరణలోని మిత్రులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునన్నది కూడా ఆయన సవివరంగా ప్రస్తావించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా అవసరం ఏర్పడినప్పుడు ఈ వర్గీకరణలోకి వచ్చే మిత్రరాజుల వైఖరులు ఎలా ఉంటాయి, వారితో ఒడంబడికల తీరు ఎలా ఉంటున్నది కూడా ఆయన పేర్కొన్నారు. ప్రమాదకరమైన మిత్రులతో సంధి లేదా ఒడంబడిక కష్టతరమని ఆయన అంటారు. మిత్రుడిగానే ఉంటూ పరోక్షంగా తన బలగాలతో దాడి చేయించిన వాడు, ఇతరులతో చేయి కలిపి దాడి చేసిన వాడు, ప్రలోభాలకు లొంగి శత్రురాజుని బలపరచడం, పైకి శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తటస్థ వైఖరి అవలంబించడం వంటివన్నీ ప్రమాదకరమైన మిత్రుల లక్షణాలని ఆయన అన్నారు. ఒడంబడికల కోసం శ్రమించి దాని అమలు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నవాడు, అవసరమైతే ఒడంబడిక కోసం మిగతా స్నేహితులను కూడా త్యాగం చేయడం, శత్రురాజుల ప్రలోభాలు లేదా బెదిరింపులకు లొంగనివాడు మనతో కొనసాగించుకోదగ్గ మిత్రురాజుగా ఆయన పేర్కొన్నారు. ఇక అత్యుత్తమ మిత్రునికి కౌటిల్యుడు 6 లక్షణాలను నిర్దేశించారు. ఏమిటండి అవి? ఎలాంటి విరామం లేకుండా నిరంతర సంబంధ బాంధవ్యాలు నెరిపేవాడు, అవసరమైనప్పుడు మాట వినేవాడు, వివాదాలు ఏర్పడినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు గట్టిగా మద్దతు ఇచ్చేవాడు, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నవాడు, అవసరం ఏర్పడినప్పుడు అండగా నిలిచేందుకు దళాలు కూడగట్టగలిగిన వాడు, వెన్నుపోటు పొడవెనివాడు అయిన రాజు అత్యుత్తమ మిత్రునిగా పరిగణలోకి వస్తాడు. బాగుంది. భిన్న రాజ్యాల మధ్య కుదిరిన ఒడంబడికలు ఎప్పుడు ఉల్లంఘనలకు గురవుతాయన్నది కూడా కౌటిల్యుడు చెప్పాడు. ఒప్పందం వల్ల వనగూడిన ప్రయోజనాలు ప్రతికూలమైన, అధికారం కోల్పోయిన, తన మేధను మరో రాజు అందించాలనుకున్న నిస్సహాయ స్థితి ఎదురైన, గతంలో ఒడంబడిక కుదుర్చుకున్న రాజుపై నమ్మకం కోల్పోయి మరో రాజుతో చేయి కలపాలనుకున్న సామంతరాజులు ఒప్పందాలు ఉల్లంఘిస్తారని ఆయన వివరించారు. కౌటిల్యుని సూత్రాలు సర్వకాలాలకు వర్తిస్తాయి. ఒడంబడికల విషయంలో దూరదృష్టి లేకపోతే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో చెప్పడానికి 1999 డిసెంబర్లో దేశాన్ని కుదిపేసిన కాందహార్ విమాన్ హైజాక్ ఉదంతం అతి పెద్ద ఉదాహరణ. హైజాకర్లతో మంతనాల సందర్భంగా వారి షరతులకు గుడ్డిగా తలొగ్గి 3 కరుడుగట్టిన టెర్రరిస్టులను ప్రభుత్వం విడుదల చేసి ఇప్పుడు ఆ టెర్రరిస్టులే దేశ సమగ్రత, భద్రతకు పెనుముపుగా తయారయ్యారు. కౌటిల్యుని అర్థశాస్త్ర నీతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరిస్థితిని జాగ్రత్తగా చూసుకుని ఉంటే ఆ తర్వాత కాలంలోని విపత్కర పరిణామాలు తలెత్తేవి కావు అంటారు. బాగుంది. గానశుద్ధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని ఏదేదో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిది నీపైనే ప్రేమైందే చలి నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా ఇకపై నా నువ్వా లోటే తీర్చాలిరా ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించన కొత్తగా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 6వ భాగం. పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశాన్ని గత కొన్ని మాసాలుగా మనం చర్చుకున్నాం. తర్వాత అంశం మిత్రభేదంతో కౌటిల్యునికి నెగిటివ్ ఇమేజ్ అట. అబ్బో అదేంటుతాం. మధ్యే హ్యుపహిత శత్రుణ్ణే తుర్మిత్రస్య క్షోభయో ఉచ్ఛేద్య పీడనీవో వా బలవానపి జాయతే. నాయకునికి వాని మిత్రునికి వీరిద్దరికి మధ్య ఉన్న శత్రువు ఎంత బలవంతుడైనా పూర్తిగా పెకిలించి వేయడానికి గాని పీడించడానికి గాని శక్యమైన వాడుగా ఉంటాడు. అలాంటి వారిని ఎక్కువగా పీడించవచ్చు, చివరికి పెకిలించి వేయవచ్చును కూడా అని శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే కొంచెం విశ్లేషణ కూడా చూద్దాం. రాజ్యాలు చిన్నవిగా ఉండి వాటిని ఒకరికన్నా ఎక్కువ మంది పరిపాలిస్తూ ఉంటే అంటే మనం ఆంగ్లంలో దీన్ని ఒలిగార్కీ అంటాం. పెద్ద రాజ్యాలకు ముప్పు తప్పదన్నది కౌటిల్యుని సిద్ధాంతం. ఇరుగు పొరుగులో చిన్న రాజ్యాలుంటే అది ఎప్పటికైనా ముప్పే అని ఆయన సూత్రీకరించాడని గతంలో చెప్పుకున్నాం. పొరుగున ఉన్న పెద్ద రాజ్యాలు వారిని బలహీనం చేసి ఎలా విలీనం చేసుకోవాలో చెప్పడంతో పాటు కౌటిల్యుడు చిన్న రాజ్యాలు తమ మధ్య విభేదాలు ఎలా నివారించుకోవచ్చునో కూడా తెలియజేశాడు. ఆయన ప్రతిపాదించిన ఈ సూత్రమే నేడు కార్పొరేట్ రంగం నుంచి హిమాలయ పర్వత శ్రేణుల్లోని దేశాలైన నేపాల్, భూటాన్ల వరకు అన్నిటికీ తలమానికంగా నిలుస్తోందంటే అతిశయోక్తి కాదు. నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బలవంతులైన రాజులు తమ రాజ్యాన్ని అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈ సూత్రం పాటించడం తప్పనిసరి అయ్యింది. ప్రధానంగా ఒక దేశాన్ని కుటుంబ సభ్యులు లేదా అన్నదమ్ములు కలిసి పరిపాలిస్తున్నట్లయితే అలాంటి రాజ్యాల్లో విభజన తీసుకువచ్చి ఆ రాజ్యాన్ని ఎలా వశం చేసుకోవాలన్నది ఆ సిద్ధాంతం చెబుతోంది. సమకాలీన సమాజంలో చాలా పారిశ్రామిక దిగ్గజాలు చిన్న కంపెనీలను బలవంతంగా టేక్ ఓవర్ చేసే సమయంలో ఈ సిద్ధాంతాన్నే పాటిస్తున్నాయేమోనని నేపాల్లో కూడా రాజు వీరేంద్ర ఆయన సోదరుడు జ్ఞానేంద్ర మధ్య విభజన తీసుకొచ్చి కమ్యూనిస్టులు పరిపాలన హస్తగతం చేసుకున్న సంఘటన మన కళ్ళ ముందే జరిగింది. మరో హిమాలయ రాజ్యం భూటాన్ మాత్రం ఆ విషయంలో కొంత జాగ్రత్త పడిందని చెప్పక తప్పదు. భూటాన్ రాజు అందరినీ కలుపుకుంటూ రాజు కుటుంబంలో విభజన రాకుండా తగు జాగ్రత్త
తీసుకున్నారు. ఈ రెండింటికి కూడా కౌటిల్యుని రాజనీతే మూలంగా ఉంది. విదేశాంగ నీతిలో సామధాన భేద దండోపాయాలు కీలకమైనది కౌటిల్యుని సూత్రీకరణ. ఇందులో భాగంగా బలహీనులైన రాజులను వశపరుచుకోవడానికి వివాహ బంధాలు కలుపుకోవడం, వారితో విభేదించే వ్యక్తులకు ధనం, బంగారం, రాజ్యంలో కొంత భాగం ఇవ్వడం వంటి చర్యల ద్వారా వశం చేసుకుని చిరుకులు తీసుకురావడం, రాజీ ప్రతిపాదనలు చేయడం తప్పు కాదన్నది ఆయన సిద్ధాంతం. సామధానోపాయాలు ఫలించకపోతే విభేదాలు సృష్టించడం అవసరమంటాడు ఆయన. రామాయణంలో మంథర, మహాభారతంలో శకుని పాత్రలు ఇందుకు ప్రబల నిదర్శనం. రాజకుటుంబంలో చిలుక తీసుకురావడానికి ఉనవి లేనివి చెప్పి అవతలి వ్యక్తి మదిలో లేని భావాలను పెంచి పోషించడం ఇందులో ప్రధానం. ఒలిగార్కీ అమలులో ఉన్న రాజ్యాలను ఎలా బలహీనం చేయాలన్నదే కాదు, అలాంటి రాజ్యాల్లో తమను తాము ఎలా రక్షించుకోవచ్చునో కూడా అర్థశాస్త్రంలో వివరించారు. పాలకులందరూ ధర్మబద్ధులుగా ఉండడం, సామ్రాజ్యానికి సంబంధించిన కీలక అంశాలపై క్రమం తప్పకుండా పరస్పరం సంప్రదించుకు ఉండడం, ఒకరి అధికారాల్లోకి మరొకరు చొచ్చుకుపోకుండా ఉండేందుకు అధికారాల మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీసుకోవడం, కుటుంబాల మధ్య కూడా బలీయమైన బంధం అల్లుకునేలా చూసుకోవడం వంటి చర్యల ద్వారా భేదాభిప్రాయాలు రాకుండా నివారించుకోవచ్చని సూచించారు. అంతేకాదు తమ మధ్య మరొకరు జోక్యం చేసుకునేందుకు వీలు లేకుండా ఉండాలంటే మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఒకవేళ ఏదైనా అంశంపై విభేదించినట్లయితే దాన్ని మర్యాదపూర్వకంగా తెలియజేయడంతో పాటు ఒకరితో ఒకరు ఎలా సంప్రదించుకోవాలో తెలియజేశాడు. నేటి సంకీర్ణ ప్రభుత్వాలకు కూడా సూత్రం వర్తిస్తుందని నొక్కి వక్కాణిస్తున్నారు మన చాణక్యులు. అదండి, బాగుంది. అయితే ఇక రక్షణ యుద్ధనీతి గురించి కూడా మనం కొంత తెలుసుకున్నాం. శ్లోకం కూడా కొంచెం పెద్ద శ్లోకమే, ఓపిగ్గా వినాలని మనవి. నవమవాప్య లంభం పరదోషాన్ స్వగుణైః ఛాదయేత్ గుణాన్ గుణద్వైగుణ్యేన స్వధర్మ కర్మానుగ్రహ పరిహార దానమాన కర్మభిచ్చః ప్రకృతి ప్రియహితాన్యానువర్తేత యథా సంభాషితం చ కృత్య పక్షముపగ్రాహయేత్ భూయచ్చ కృత ప్రయాసం అవిశ్వాస్యో హి విసంవాదకః స్వేషాం పరేషాం చ భవతి ప్రకృతి విరుద్ధాచారచ్చః తస్మాత్ సమానశీల వేషభాషచారత ఉపగచ్చేత్ దేశదైవ తస్మాజ్జోచ వవిహరేశ్చ భక్తిమనువర్తేత. అంటే విజిగీషు క్రొత్త రాజ్యం సంపాదించిన తరువాత అంతవరకు ఆ రాజ్యాన్ని పాలించిన శత్రువు యొక్క దోషాలను తన గుణాల చేత, వాని గుణాలను వాటికంటే అధికమైన తన రెట్టింపు గుణాల చేత కప్పివేయాలి. అనగా వానికంటే తాను చాలా మంచివాడని ఎంచుకోవాలి. వాళ్ళ ధర్మాలను, కర్మలను అనుగ్రహించడము అన్న ఎవరి ధర్మం వాళ్ళు, ఎవరి కర్మల వాళ్ళు అనుసరించడానికి అనుమతించడం, పన్ను మొదలైన వాటిలో మినహాయింపులు ఇవ్వడం, ధనం ఇవ్వడం, గౌరవించడం మొదలైన పనుల చేత ప్రకృతులకు ప్రియములు, హితములు అయిన వాటిని అనుసరించాలి. బాగుంది. శత్రువు యొక్క కృత్య పక్షం వాళ్లను, అనగా అతనికి ద్వేషపాత్రులై తనకు సహాయం చేసిన వాళ్లను ముందుగా వాళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ధనాధికం చేత సంతోషింప చేయాలి. తన కోసం శ్రమపడిన వాళ్లకు అధికంగా సత్కారాదులు చెయ్యాలి. ఎందువలనగా ముందుగా అనుకున్న విధంగా చేయనివాడు తన వాళ్లకు, ఇతరులకు కూడా విశ్వాసపాత్రుడు కానివాడు అవుతాడు. ప్రకృతులకు విరుద్ధంగా ఉండే ఆచార వేష భాషాదుల చేత కూడా వాళ్లకు అవిశ్వాసుడవుతాడు. అందువల్ల ఆ రాజ్యంలోని జనులతో సమానమైన శీలం, వేషం, భాష, ఆచారం అవలంబించాలి. ఆ దేశానికి సంబంధించిన ఉత్సవాలలోను, దేవతోత్సవాలలోను, సమాజోత్సవాలలోను, విహారాలలోను శ్రద్ధాశక్తులు ఉపాలి అంటారు. ఈ రక్షణ యుద్ధ నీతి అనే ఒక అతి ముఖ్యమైన అంశం మన అర్థశాస్త్రం. కౌటిల్యుడు దేశ రక్షణ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించారు. విదేశీ రాజ్యాలను ఆక్రమించుకునేందుకు లేదా స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేయడం అనేది రాజధర్మాల్లో ఒకటైనప్పటికీ యుద్ధం ఏదైనా ధర్మంగానే ఉండాలని ఆయన నిర్దేశించారు. ఏ రాజ్యం మీదైనా ఒక్కసారిగా విరుచుకుపడడం, మెరుపుదాడి చేయడం తగదన్నది ఆయన సిద్ధాంతం. ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేసేది ముందుగానే ప్రకటించి యుద్ధానికి సమాయత్తం అయ్యేందుకు శత్రురాజుకు తగిన వ్యవధి చేసేదే ధర్మయుద్ధం. యుద్ధం చేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నంత మాత్రాన పనైపోయినట్టు భావించకూడదన్నది కూడా కౌటిల్యుని సిద్ధాంతం. దండయాత్ర చేసి స్వాధీనం చేసుకున్న రాజ్యంలో అంతకు ముందు అనుసరించిన సంస్కృతి సంప్రదాయాలను వినాశం చేయకూడదని ఆయన చెప్తాడు. అంతేకాదు అక్కడ అప్పటికే అనుసరిస్తున్న ధర్మాన్ని, కట్టుబాట్లను, ప్రజల ఆచార వ్యవహారాలను మార్చకూడదని ఆయన స్పష్టంగా నిర్దేశించారు. శత్రురాజును ఏ విధంగా అదుపులోకి తెచ్చుకోవాలి, యుద్ధ సమయంలో ఆ రాజ్యంలో ఏర్పడిన ఇబ్బందులను ఎలా పరిష్కరించాలని అన్నది కూడా రక్షణ వ్యూహంలో భాగమేనన్నది ఆయన సూత్రీకరణ. ఇలాంటి నియమాలు పాటించినప్పుడే ఆ రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తూ క్రొత్త ప్రభుత్వానికి సహకరిస్తారని కూడా ఆయన అంచారు. ఇందులో ఏ ఒక్కటి గతి తప్పినా ఆ దేశ ప్రజల తిరుగుబాటు
ఎదుర్కొనక తప్పదని, అప్పుడు అసలుకే మోసం రావచ్చునని ఆయన హెచ్చరించారు. మరి రక్షణ బాధ్యతలు గురించి కూడా కొంత మనం తెలుసుకుందాం. రక్షణ పరంగా కూడా ప్రభుత్వాలు 2 రకాల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దేశీయంగా ఏర్పడే తిరుగుబాట్లు, అంతర్యుద్ధాల నుంచి ప్రజలను రక్షించడం అంటే అంతర్గత రక్షణ అన్నమాట. మొదటిదైతే విదేశాల నుంచి ఎదురయ్యే దాడులను ఇటుగా ఎదుర్కొనడం మరొకటి. దీన్నే సరిహద్దు రక్షణ. అంతర్గత రక్షణ, సరిహద్దు రక్షణ అంటే ఇంటర్నల్ ప్రొటెక్షన్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ లాగాను. ఈ 2 రకాల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలంటే శక్తియుక్తులు గల సైన్యం అవసరమని ఆయన అంటారు. శక్తివంతమైన సైన్యం ఎంత ముఖ్యమో ఆ సైన్యం పోరాటానికి కావలసిన ఆయుధాలు, సాధన సంపత్తి కూడా అంతే ముఖ్యం. అందుకే ఏ దేశం అయినా ఎలాంటి ఆయుధాలు సమకూర్చుకోవాలి, ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎలా ఉండాలి, వాటి నిర్వహణ వంటివి కూడా వివరించారు. ప్రతి దళానికి యుద్ధ సమయంలో సహకరించుకునేందుకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం అవసరమని కూడా ఆయన సూచించారు. ఈ బేస్ క్యాంపులు యుద్ధ రంగంలో ఉన్న సైనికులకు అవసరమైన రోడ్ మ్యాప్లు అందించడంతో పాటు వారికి ఆహార సరఫరాలు కూడా సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించారు. అదండి నిజంగా అద్భుతంగా ఉంది రక్షణ యుద్ధ నీతి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వేళ గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. మన్ను చిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నే కాడే. మన్ను చిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నే కాడే. చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే. పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే. మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. సారమిచ్చి గీతలెన్నో మార్చేనే. గీతార్థసారమిచ్చి గీతలెన్నో మార్చేనే. వేళ గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నెలు దోచాడే. అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నెలు దోచాడే. గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే.
గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 6వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద మనం గత కొన్ని మాసాలుగా చర్చ. అయితే తర్వాత అంశం రక్షణ బడ్జెట్ కు కోత తగదు. చూడండి, అద్భుతంగా రక్షణ బడ్జెట్ కు కోత తగదట. పూర్వం ప్రజ్ఞ ప్రధానేన భగ్న భంగ ప్రధానేన అనుప్రలీనం భిన్నమభిన్నం ప్రతినివృత్య హాన్యాత్ పురస్తాదభిహత్య ప్రచలం విముఖం వా పృష్ఠతః హస్త్యస్వేనాభిహన్యాత్ పృష్ఠతః అభిహత్య ప్రచలం విముఖం వా పురస్తాత్ సారబలేనాభిహన్యాత్. అంటే ఈ శ్లోకం యొక్క భావం కూడా చూద్దాం. ముందు భగ్నమైపోవడం చేత చెదిరిపోయి అణిగి ఉన్న శత్రు సైన్యాన్ని విషుగిసు సైన్యం ఒక్కుమ్మడిగా తిరిగి వచ్చి చంపివేయాలి. ముందు నుంచి శత్రు బలాన్ని ఆక్రమించి అది వెనుదిరిగి విముఖమై వెళ్ళిపోతున్నప్పుడు వెనుక నుండి గజబలం చేత అశ్వబలం చేత దానిని చంపివేయాలి. దానిని వెనుక నుండి కొట్టి అది విముఖమై కదిలి వెళ్తున్నప్పుడు దానిని ముందు నుంచి శ్రేష్టమైన బలం చేత చంపివేయాలి. ఇన్ని కుట్రలు ఎలా చంపివేయాలో చెప్తున్నారు. మరి రక్షణ బడ్జెట్ కి దీనికి సంబంధం ఏమిటి? ఈ విశ్లేషణలో చూద్దాం. రాజు ఏ విభాగంలో అయినా రాజీ పడవచ్చునేమో కానీ రక్షణ కేటాయింపుల విషయంలో రాజీ పడకూడదన్నది కౌటిల్యుని సిద్ధాంతం. అందుకే రక్షణ బడ్జెట్ కు ఎలాంటి సందర్భంలోనూ కోతలు విధించవద్దన్నాడు. తరచుగా పోరాటాలు జరిగే ఆ కాలంలో అది నియమంగా పాటించి తీరాలన్నది ఆయన సూత్రీకరణ. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా దేశాన్ని రక్షించుకునేందుకు రాజు స్వయంగా సంసిద్ధుడిగా ఉండటంతో పాటు సైన్యాధ్యక్షుడిని సైన్యాన్ని కూడా సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ సమాయత్తంగా ఉంచాలని చెప్తారు. రాజు రోజువారీ కార్యకలాపాల్లో విశేషమైన సమయాన్ని రక్షణ వ్యవహారాల పర్యవేక్షణకు కేటాయించాలని సూచించాడు. విదేశాల నుంచి వచ్చే దాడులే కాదు, అంతర్గతంగా తిరుగుబాటు, రాజద్రోహం వంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధీటుగా సమాధానం చెప్పడానికి కూడా అవసరమైన వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. రక్షణ విభాగంలో సైన్యాధ్యక్షుడి పాత్ర కీలకం. అలాంటి పదవిలో ఉండే వ్యక్తి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు మంచి జీతభత్యాలు ఇస్తూ ఉండాలంటారు. సైన్యాధ్యక్షుడికే కాదు, సైన్యంలో అందరికీ కూడా మంచి వేతనాలు ఇవ్వాలని ఇచ్చారు. యుద్ధంలో పాల్గొనే కమాండర్లు సైన్యాన్ని ముందుకు నడిపే బాధ్యతలో ఉన్న వారికి యుద్ధం ప్రారంభం కావడం కన్నా ముందుగానే తగు సత్కారాలు చేయాలని ఇచ్చారు. అంతేకాదు, యుద్ధానికి తరలి వెళ్లే ముందే సైనికుల కుటుంబాలకు మంచి బహుమతులు ముట్ట చెప్పాలన్నారు. సైన్యాధ్యక్షుడిగా ఉండే వ్యక్తి సాహసవంతుడై ఉండాలని, ఎప్పుడైనా ఎలాంటి పిరికిపంద చర్యకైనా పాల్పడినట్టు రాజు దృష్టికి వస్తే వెంటనే అతన్ని మార్చివేయాలని కూడా అంటారు. 4 రకాల యుద్ధనీతులు ఉంటాయంటారు. అవేమిటి? ఇక దేశ రక్షణలో భాగంగా యుద్ధాలు ఎదుర్కొనాల్సి వచ్చినా, యుద్ధం చేయాల్సి వచ్చిన 4 రకాల యుద్ధనీతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అవి మంత్రయుద్ధం అంటే దౌత్యపరమైన మార్గంలో బలహీనుడైన రాజును వశం చేసుకోవడం అన్నమాట. యుద్ధం జరిగితే ఏర్పడే నష్టాన్ని ఆ రాజుకు వివరించి వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని నివారించడం ఇందులో ధ్యానం. ప్రకాశ యుద్ధం అంటే ఒక ప్రదేశ సమయం ముందుగానే ప్రకటించి ప్రత్యక్ష యుద్ధం చేయడం అన్నమాట. బాగుంది. కుటుల యుద్ధం మానసికంగా రాజును బలహీనం చేయడం, శత్రుదేశంలో కల్లోలం రేపి దాన్ని చేసుకుని దెబ్బతీయడం లాంటి. చివరిగా కూట యుద్ధం. పైన పేర్కొన్న యుద్ధ రీతులు ఏవీ ప్రయోగించకుండా శత్రుదేశపు రాజును హత్య చేయించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం, తన ప్రతినిధులను శత్రురాజ్యంలోకి పంపి ఆ రాజుపై ఆగ్రహంతో ఉన్న లేదా తిరుగుబాటు ధోరణిలో ఉన్న వారిని వారి సహాయంతో రాజును హత్య చేయించడం ఇందులో ప్రధానం. రాజు ఈ యుద్ధ నీతులన్నింటిపైన అవగాహన కలిగి ఉండి అవసరానికి ధీటుగా ఏది ఏ కాలంలో ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకోవాలన్నది కౌటిల్యుని అర్థశాస్త్రం చెప్పే ధర్మ సూక్ష్మం. అదేంటి 4 రకాల యుద్ధ నీతులు అంటున్నారు. బాగుంది. అయితే తర్వాత అంశం సైన్యం ఉపద్రవాలు ఏమిటివి? బల వ్యసనాని అమానితం విమానితం అభృతం వ్యాధితం నవాగతం దూరాయాతం పరిశ్రాంతం పరిక్షీణం ప్రతిహతం అథాగ్రవేగం అన్యతు ప్రాప్తం అభూమి ప్రాప్తం ఆశా నిర్వేది పరిశ్రుప్తం కులత్రగర్హి అంతశల్యం కుపితమూలం భిన్న గర్భం అపశ్రుతం అతిక్షిప్తం పనివిష్టం సమాప్తం పురుద్ధం పరిక్షిప్తం చిన్న ధాన్య పురుష వీభదం స్వవిక్షిప్తం మిత్ర విక్షిప్తం దూషయుక్తం దుష్టాపార్ష్టిగ్రాహం శూన్యమూలం అస్వామి సంహతం భిన్నకూటం అంతమితి. ఇది నిజంగా శ్లోకం లాగా లేదండి. చాలా సంస్కృతంలో పదాలు ఇచ్చి అన్నిటికీ కామాలు పెట్టారు. ఇది పద్యంలాగా 4
4 పాదాలలో కూడా లేదు, ముఖంలాగా లేదు. మొత్తానికి ఇవన్నీ సైన్య వ్యసనాలు, అమానితత్వం మొదలైన 34 సైన్య వ్యసనాలు ఉన్నాయట. వీటి అర్థాలు మనం ఇంకా విశ్లేషణలో చూద్దాం. అంటే సైన్య వ్యసనాలు, అమానితత్వంతో పాటు 34 వ్యసనాలు ఉన్నాయి. సైన్యాన్ని యుద్ధానికి సర్వసన్నద్ధంగా నిలిపే సమయంలో పొంచి ఉన్న ఉపద్రవాలను కూడా గుంచాలని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ఉంచారు. సైన్యానికి 34 రకాల ఉపద్రవాలు ఇప్పుడు పొంచి ఉంటాయని ఆయన హెచ్చరిస్తూ ఆ ఉపద్రవాల జాబితా తయారు చేశారు. సమర్థంగా సేవలందిస్తున్న వారిని రాజు గుర్తించకపోవడం అంతర్గత ఉపద్రవానికి మొదటి కారణమని ఆయన చెప్తారు. దీనికి తోడు జీతభత్యాలు తగినంతగా అందించకపోవడం, సరైన సమయానికి వేతనాలు ఇవ్వకపోవడం, బలహీనులకు సైన్యంలో స్థానం కల్పి అవిశ్రాంతంగా నిర్వహించిన సైనిక విన్యాసాల కారణంగా అలసిపోవడం, యుద్ధంలో ఎదురైన అవాంతరాలతో మానసికంగా బలహీనులు కావడం, ప్రత్యక్ష యుద్ధాల్లో పరాజయం ఎదుర్కొనడం, సౌకర్యవంతంగా లేని స్థలం, అననుకూలమైన సీజన్లో పోరాడాల్సి రావడం, నైతిక స్థైర్యం తగ్గిపోవడం, సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఆకస్మికంగా పలాయనం చిత్తగించడం, మహిళలు ద్రోహబుద్ధి కలవారు సైన్యంలో ఉండడం, యుద్ధంలో వారి తప్పి సహాయ స్థితిలో పడిపోవడం, యుద్ధంలో దారి తప్పి సహాయ స్థితిలో పడి సైన్యానికి సరఫరాలు స్తంభించిపోవడం, బేస్ క్యాంపును శత్రువులు ధ్వంసం చేయడం, శత్రు సైన్యాలు చుట్టుముట్టడం, సరఫరాలు నిలిచిపోవడం, కళ్ల ముందే సహచరులు మరణించడం, క్షతగాత్రులు కావడం, మృతులు క్షతగాత్రుల స్థానంలో కొత్త సైనికులు రాకపోవడం వంటి సంఘటనలు చేసుకున్నట్లయితే అంతర్గత ఉపద్రవాలు ఏర్పడే ఆస్కారం ఉన్నదని ఆయన సూచించారు. ఈ ఉపద్రవాలన్నిటినీ ధీటుగా ఎదుర్కొనగలిగేదే ఆదర్శవంతమైన సైన్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సూత్రాలను నాటి కాలానికే కాదు, నేటి ఆధునిక కాలంలో ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని విభాగాలకు, ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తిస్తాయి. ఆధునిక యుగంలో ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీల్లో రకరకాల కల్లోలాలు చెలరేగడానికి ప్రతిభ గల వారిని గుర్తుపోవడం, శ్రమకు తగిన వేతనాలు ఇవ్వకపోవడం వంటివే కారణమన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇంక వీటన్నిటికీ విభిన్నమైన మరో ఉపద్రవాన్ని కూడా కౌటిల్యుడు ప్రస్తావించాడు. అదే రాజప్రసాదంలో ఏర్పడే తిరుగుబాటు. బహిర్గత ముప్పునే కాకుండా అంతర్గతంగా ఎదురయ్యే ఈ ముప్పు విషయంలో కూడా రాజు అప్రమత్తంగా ఉంటూ రాజప్రసాదం ఎప్పుడు ఇలాంటి ముప్పు ఎదుర్కొనడానికి వీలు లేకుండా వ్యూహరచన చేసుకోవాలంటాడు ఆయన. ఎలాంటి ప్రలోభాలకు లొంగని వాడు స్థిరచిత్తం గల వ్యక్తికి మాత్రమే సైన్యాధ్యక్ష పదవి అప్పగించాలన్నాడు. నిరంతర నిఘా అవసరమైన ప్రదేశాల్లో సైన్యంలోని ప్రముఖులను మోహరించాలని కూడా ఆయన చెబుతాడు. ఇంకా యుద్ధభూమిలో రకరకాల సేనలుంటాయి. రాజు ఆధీనంలోని స్వంత సేనలే కాకుండా మిత్రదేశాలు, వారి మిత్రదేశాలు, చుట్టుపక్కల గల అటవిక జాతుల నుంచి సమీకరించుకున్న సేనలు కూడా సహాయకారులుగా ఉంటాయి. ట్రూపులు, వాటి వర్గీకరణ అవి ఎలా ఉన్నాయో చూద్దాం. పదాలు కొంచెం గమ్మత్తుగా కొత్తగా ఉంటాయండి. మౌలాట, రాజు సొంత దళం. వీరు రాజుకు అత్యంత సన్నిహితులుగా వ్యవహరిస్తారు. రాజ్యం బాగుంటే తాము బాగుంటామని విశ్వసిస్తూ రాజు వెంటే నడుస్తారు. అంతర్వం శిఖా సైన్యట. అదేమిటి? ఇది రాజు అంతర్గత భద్రతను పరిరక్షించే దళం. రాజును నిరంతరం కంటికి రెప్పలా రక్షిస్తూ ఉంటారు. వ్రీత అంటే ఇది ప్రాదేశిక సైన్యం. ఇది కూడా సొంత సైన్యమే అయినప్పటికీ ఒక ప్రత్యేక కార్యక్రమం లేదా అవసరం కోసం పరిమిత కాలానికి సమీకరించే సైనిక విభాగం అన్నమాట అది. తర్వాత శ్రీని అంట. తమతో మైత్రి గల రాజు, అతని రాజ్యం ప్రయోజనాల కోసం పాటుపడే గిరిజన దళం. మిత్ర, ఇతర రాజ్యాలతో ఒప్పందాల ద్వారా అందుబాటులోకి వచ్చే సైనిక దళం. అమిత్ర, శత్రువుకి శత్రువు మిత్రుడన్న సూత్రం ఆధారంగా శత్రురాజుకు శత్రువులైన రాజ్యాల సైనికులతో కూడినటువంటి దళం. చివరిగా అటవీ, సమీపంలోని అటవీ రాజ్యాల అధీనంలోని ఆటవిక దళం అన్నమాట. అదండి, అద్భుతంగా ఉంది. 6వ భాగం ఈ రోజుతో మనం 6వ భాగం ముగుస్తోంది. ఇంకా కొన్ని భాగాలున్నాయి. అయితే కౌటిల్యుని అర్థశాస్త్రం కార్యక్రమానికి నాకు సహకరించిన పుస్తకం ఇదం కౌటిల్యం. కొత్త తరానికి కౌటిల్యుని అర్థశాస్త్రం రచయిత శ్రీ కె నరసింహమూర్తి గారు. ఇది ఎంఎస్కో వారి పబ్లికేషన్. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. అలాగనే ఇంకా నేను కౌటిల్యుని అర్థశాస్త్రం ఇంకొక కూడా ఉందండి, జైకో వాళ్ళ పబ్లికేషన్. అది కూడా చాలా మంచిగా ప్రియదర్శిని అకాడమీ వాళ్ళు ప్రచురించారు. అది కూడా జ్ఞానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యోస్మి. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి జ్ఞానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై. టేక్ కేర్. ధన్యోస్మి. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమి. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, పుడిస్తాన్, ఎస్జిఏ కన్స్ట్రక్షన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్ రైజ్ కమర్షియల్, తనిష్క్ యుఎస్ఏ, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ పిఎల్ఎల్సి, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, గురు ట్యాక్స్ ప్రో. తర్వాత
silver sponsors: Rhythm Soft, #India, Indian Authentic Food, Eldorado Pet Hospital, Safe Haven Psychiatry, Quebec Solutions, Nawab Hyderabadi House, Dr. Narsimhareddy Urimindi, Ellen Koya CPA LLC, Ajay Reddy and Family, Prisco Dental Hub. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని చలతారు మేలి మబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగటలాడని దోబూచులాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని ఆ ఓ ఆ జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడి పిల్చబోని కలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలికెంత చేరి అందాల చందమామ అనురాగం తాటని నయగారం చేసిని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని ఆ